ఉడికిపోయిన తోటకూర కాడల్లోని బెల్లం వేయాలి. బెల్లం వేసి కలిపి కరిగిపోయాక పిండి, వరిపిండి ఒకప్పుడు తీసుకున్నాను. అది కొంచెం నీళ్ళని వేసి కలపాలి పలచగా. గట్టిగా చెప్పు, నేను బాగా చేశాను. కొంచెం నీళ్ళు తీసి అన్నాను, మీకు అర్థం అవ్వదు. నువ్వు కొంచెం గట్టిగా చెప్పమన్నా, నీకు అర్థం రాదు. నీకు గట్టిగా చెప్తా, గట్టిగా చెప్తే నీకు అర్థం అవ్వదు కదా, ఇందులో పడిపోతుంది కదా. తర్వాత ఇందులో 1 స్పూను ఆవపొడి, 1 స్పూను నువ్వుల పొడి వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. చిక్కబడే వరకు, ఉడికే వరకు గంటి విడవకుండా కలుపుతూ ఉండాలి. చింతపండు రసం తగినంత చిన్న నిమ్మకాయ సైజులో నానబెట్టుకుని చింతపండు రసం వేసుకోవాలి. తీగా కారంగా ఈ పిండి తిన్నా బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, ఇంకా టేస్ట్ ఉంటుంది. మంచి విటమిన్స్ అన్నీ ఉంటాయి. అన్నంలోకి మంచి ఆధారం. శనగపప్పు, మినపప్పు, మిరపకాయ, ఉప్పు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, 1 చెంచా, మిరపకాయ పోపు వేయించుకుని ఎర్రగా వేగాక ఈ ఉడికిపోయిన తోటకూర కాళ్ళ కూర మీద వేసుకోవాలి. ఇంకా రెడీ, తోటకూర కాళ్ళ కూర రెడీ అయిపోయింది. ఇంకా మనం తినేయడమే.